ఫ్రెండ్స్ ఒక డూప్లికేట్ ఈమెయిల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియోని లైక్ చేయండి. అన్లిమిటెడ్ టెంపరరీ ఈమెయిల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనందరికి టెంపెల్ యాప్ గురించి ఐడియా ఉంటుంది. ఈ టెంపెల్ యాప్లో అయితే చివర్లో .xyz.com అని చెప్పేసి .net అని చెప్పేసి ఇట్లా రావడం జరుగుతుంది. ఇలా రావడం వల్ల కొన్ని వెబ్సైట్లు అయితే ఈ టెంపరరీ మెయిల్ అయితే తీసుకోవట్లేదు. సో వీటికి ఆల్టర్నేటివ్గా ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఆ వెబ్సైట్ ని క్లిక్ చేసుకోండి. వెబ్సైట్ ని క్లిక్ చేసుకోగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. కొద్ది కిందకి స్క్రాల్ చేసుకోండి. స్క్రాల్ చేయగానే ఇక్కడ క్రియేట్ టెంపరరీ ఈమెయిల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. వీటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేసుకోగానే ఈ విధంగా ఒక ఈమెయిల్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. ఈమెయిల్ ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈమెయిల్ కి ఏమైనా ఒక మెసేజ్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఓటీపీ కానీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకవేళ మెసేజ్ రాకపోతే ఇక్కడ రిఫ్రెష్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా ఇలాంటి ఈమెయిల్స్ ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి slazr.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. వెబ్సైట్ ను ఓపెన్ చేయగానే ఈ విధంగా అప్లోడ్ ఇమేజ్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వీటిని క్లిక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ లో ఇమేజ్ ని అప్లోడ్ చేసామనుకోండి బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేయడం జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్ ఏదున్నా పర్లేదు మొత్తం అంతా రిమూవ్ చేస్తుంది. ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిన తర్వాత స్టార్టింగ్ డౌన్లోడ్ ఉంటుంది. ఇది మీకు లో క్వాలిటీలో డౌన్లోడ్ అయిపోతుంది. అదే హెచ్డీలో డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ హెచ్డీ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేసుకోగానే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. ఇలాంటి సందర్భంలో ఆ టెంపరరీ ఈమెయిల్ అకౌంట్ తో క్రియేట్ చేసుకోవచ్చు. మీ పేరు అడుగుతుంది, ఈమెయిల్ అడుగుతుంది. నేను ఇదివరకు ఈమెయిల్ ని కాపీ చేసుకున్న ఆ ఈమెయిల్ ఇందులో పేస్ట్ చేస్తాను. పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేసి సైన్ అప్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకుంటాను. వీటిని క్లిక్ చేసుకోగానే ఇక్కడ గో టు లాగిన్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. మనం ఇచ్చిన టెంపరరీ ఈమెయిల్ కి అయితే ఒక మెసేజ్ అయితే వెళ్ళి ఉంటుంది. అక్కడ వెరిఫికేషన్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ ని వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే ఇక్కడ రిఫ్రెష్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ రిఫ్రెష్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా లింక్ సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్లాజర్ ఈమెయిల్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. వాటిని క్లిక్ చేసుకోగానే ఇందులో లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసుకొని వెరిఫై చేసుకోండి. ఈ విధంగా ఈమెయిల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు ఇమేజ్ అయితే ఫుల్ హెచ్డీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరొక టెంపరరీ ఈమెయిల్ జనరేట్ చేసుకోవాలనుకుంటే పైన ఈ విధంగా ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ డిలీట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. డిలీట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ టెంపరరీ ఈమెయిల్ అయితే డిలీట్ అయిపోతుంది. మళ్ళీ రీఫ్రెష్ చేసుకోండి. ఒకసారి వెబ్సైట్ అయితే రీఫ్రెష్ చేసుకోగానే మీకు మరొక టెంపరరీ ఈమెయిల్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మరొక టెంపరరీ ఈమెయిల్ అయితే జనరేట్ చేయడం జరిగింది. ఈ మెయిల్ యూజ్ చేసుకొని వేరే అకౌంట్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ గా మాత్రమే slazr.com అనే వెబ్సైట్ లో టెంపరరీ మెయిల్ ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి చూపించడం జరుగుతుంది. మీరు వేరే ఆల్టర్నేటివ్ ఇంకా వేరే వెబ్సైట్స్ అయితే యూజ్ చేస్తుంటారు కదా, మీ గూగుల్ అకౌంట్ ఇవ్వకుండా ఇలాంటి టెంపరరీ ఈమెయిల్స్ క్రియేట్ చేసుకొని అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు మీ గూగుల్ అకౌంట్ అయితే సేఫ్ గా ఉంటుంది. సో వాటి కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.